అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్మున చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. దోస్తులైనా చుట్టాలైనా ఏడాదికి ఒకసారి ఏప్రిల్ ఫూల్ చేస్తుంటారు కదా. కానీ మన రేవంత్ సార్ కథ అలగొల్లా. సారు వారు దినాం ఏప్రిల్ ఫూల్ చేస్తాండోల్లా. సరే, దోస్తులను ఇంట్లోళ్ళని చేసుకుంటే చేసుకొని, అది ఆయన ఇష్టము, ఆయన ఆనందము. కానీ జనాలందరినీ చేస్తూనే ఉన్నాడోల్లా. మన రైతు బంధు ఇస్తున్నా అని చెప్పి రైతులను, నౌకర్లు ఇస్తున్నా అని చెప్పి నిరుద్యోగులను, కొలువులు పర్మినెంట్ చేస్తా అని చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్లను, పింఛన్లు పెంచుతా అని చెప్పి అవ్వాతాతలను, స్కూటర్లు ఇస్తా అని చెప్పి చదువుకునే ఆడిపిల్లలను గిట్లా ఏప్రిల్ ఫూల్ చేసిండు కదా. ఇప్పుడు మన మహిళలు పోస్ట్ ఆఫీసుల కాడికి పోయి మరి ఏప్రిల్ ఫూల్ అయ్యేరోళ్ళ. అసలు నాకు తెలవక అడుగుతా, మన ఆడోళ్ళ నడుమ కొట్లాటలు పెట్టుడు రేవంత్ సార్కు చాలా ఇష్టం అనోళ్ళ. ఫ్రీ బస్సులు అని చెప్పి బస్సులలో కీసులాటలు పెట్టిండు. ఇప్పుడు చూడుర్రిగా ఏప్రిల్ ఫూల్ చేసి మరి ఎట్లా పంచాదులు పెట్టిండో గిట్లనే అంటున్నారు. మరి చూడురు మీరైతే. ఆగ చూడురి జాతర, మన ఆడోళ్ళ జాతర. హోష్ని కొట్టుకుంటారు కదా, అగో జుట్లు గుంజుకుంటారు. ఓ అక్కలు జర సైసూరి ఊహో ఆగుతలేరు. ఈ కొట్లాట ఏందంటే రేవంత్ సార్ వారి పుణ్యమట. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ సారు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడోళ్లకు 2,500 ఇస్తా అన్నాడు కదా. మరి 2 ఏళ్ళ సారు గద్దె మీద ఎక్కి ఇగిత్తడు అగిత్తడని ఎదురు చూసుకుంటున్నారు అందరూ. అయితే ఇక సారు 2,500 ఇస్తాడని ఎవరో నిజామాబాద్ లో పుకార్లు చెప్పిరట. పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉంటేనే ఇస్తారని చెప్పిరట. ఖతమిగా నిజామాబాద్ పోస్ట్ ఆఫీస్ కాడికి మన ఆడోళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చి పోస్ట్ ఆఫీస్ ముంగట లైన్లు కట్టిరు. ఇక లైన్లు అన్నప్పుడు ఒకరికి ఒకరు ముంగట ఒకరు నడుమిట్ల ఖర్చుడు ఉంటది కదా. గదే కథ అయింది. ఇంకేందిగా పోస్ట్ ఆఫీసుల్లో ఫైటింగ్లు, బాక్సింగ్లు, కరాటేలు కూడా నడిచినాయాగో. ఈడనే కాదు, మొన్న పరిగిలో కూడా సేమ్ టు సేమ్ సీనుల గిట్లనే రేవంత్ అన్న 2,500 ఎత్తాండని ఎవరో చెప్తే మన ఆడోళ్ళు అప్పుడు కూడా పోస్ట్ ఆఫీస్ కాడకొచ్చి లైన్లు కట్టిరు. అటేను కదంతా ఉద్దరం ఆటనే ఉత్తముచ్చటనే ఎరకయ్యే వరకల్లా రేవంత్ సార్ వాళ్ళ స్టైల్ శాపాలు పెట్టుకుంటూ పోయిరు. ఇప్పుడు ఎప్పుడు ఇది మన ఆడపడుచులకు ఆగస్టు నెల ఏప్రిల్ ఫుల్ చేసినట్టేనా కాదా. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మరి చెప్పిన స్కీములు అమలు చేయాలన్నద్దా? చెప్పినే కాదు కదా, ఉన్న స్కీములు పోతాం పెట్టిరు. ఏమనంటే పైసలు లేవు, జేబులు ఖాళీగా ఉన్నాయి, అప్పు ఉడతలేదు, మనల్ని చెప్పులు ఎత్తుకోబెట్టోళ్ళక చూస్తురని షోకాలు తీస్తుడు. మరి ముందుగా గిట్లుంటదని గద్దెక్కక ముందు నోటికి ఏదత్తది ఎప్పుడు ఎందుకు, ఆటెనక నాలుక మరేసుడు ఎందుకు, గిట్ల మనోళ్ళకి ఆశ పుట్టించి గోస పుచ్చుకున్నాడు ఎందుకు, గిట్లనే గారమైతురు. బీసీ రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయి? రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు వస్తాయి. రాహుల్ గాంధీ ప్రధాని ఎప్పుడైతాడు? జనం రాహుల్ గాంధీని నమ్మి ఓట్లేసినప్పుడు అవుతాడు. మరి జనం రాహుల్ గాంధీని ఎన్నడు నమ్మాలే? ఇది దేవునికే తెలవాలి. అంటే బీసీ రిజర్వేషన్లు దేవుని మీద పెట్టినట్టే, అంతే కదా. మొన్న రేవంత్ అన్న గిట్లనే అన్నాడు కదా, రాహుల్ బాబును ప్రధాని చేద్దాం, బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందామని. సరే, ఏదో మాట వరుసగా అన్నాడు కావచ్చు అని అనుకున్నా. కానీ సారు వారు ఆఖరి రాగం కూడా వాడేసిండు. ఇప్పుడు రిజర్వేషన్లు రానే రావని మైకు ముంగడ తేల్చి పడేసిండట. ఇందమ్రారి మనం కూడా మల్క సారు విలేకరుల మీటింగ్ పెట్టే కదా బేస్తారన్నాడు. రిజర్వేషన్ల మీద అడుగుదాము. రేవంత్ సారు, బీసీ రిజర్వేషన్లు ఎలక్షన్లో వచ్చినట్టేనా సార్? ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు.
రిజర్వేషన్లు రావు వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తే మా పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. ఆగనట రావట బీసీ రిజర్వేషన్లు లేవట ఇంకేందిగా ఉన్న ముచ్చన్నే కక్కి పడేసిడు. మరి రేవంత్ సారు బీసీ రిజర్వేషన్లు రావని ఎరికైనప్పుడు గంతమంది ఢిల్లీకి పోయి ధర్నా ఎగరం ఎందుకు పెట్టుకున్నారు సార్ జంతర్ మంతర్ కాడ? రిజర్వేషన్లు నేనే వాటికత్తా అని ఎందుకు అన్నారు సార్? ఈ రిజర్వేషన్లు వచ్చేది లేదు ఇచ్చేది లేదని రాహుల్ బాబుకు ముందే ఎరికయ్యి ఆ ధర్నా కార్యానికి రాలేదా సార్? ఈ నాటకాన్ని రక్తి కట్టియలేక కరిగేసారు, అందుకే అటు ముఖాన చూడలేదా సార్? గిట్లనే నిలదీస్తురోళ్ళ. మొన్నటి దాకానేమో ఈ రేవంత్ అన్న ఏమన్నాడోళ్ళ అందరికి ఆదుకున్నది కదా, బీసీబీలో ఆర్డినెన్స్ తెచ్చినా ఇక రిజర్వేషన్లు అత్తన్నాయి అంతా మా పుణ్యమే అన్నాడా? ఇక నిన్ననేమో రాహుల్ గాంధీ ప్రధాని అయితే బీసీ బిల్ వస్తుంది సప్పుచేక ప్రధాని చేద్దామనే ముచ్చట చెప్పిండు. నాకైతే కరెంట్ షాట్ కొట్టినట్టే అయింది. మీరు కూడా ఇనూరు రోమలుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదైపోయినాక ఇప్పుడేమో రిజర్వేషన్లే రావు అంత గవర్నర్ రాష్ట్రపతి అనుకుంటా ముచ్చట్లు చెప్తుండు. గింతటి దానికి పటాకులు కాల్చుడు సంబరాలు చేసుకునుడు ధర్నాలు చేసుడు ఇవన్నీ ఎందుకే పెద్దన్నా నిలదీస్తురు బీసీ సంఘపోళ్ళు. అబ్బా ఉద్యోగాలు నౌకర్లు అద్దంటుండ్రు ఉద్యోగాలు. అసలు ఈ ప్రజాపాలనలా ఇందిరమ్మ రాజ్యంలో ఏమన్నా కొలువులానోళ్ళ అద్దంటుంటే కొలువులాట కదా. అసలు కొలువులు ఎక్కువైపోయి రోడ్డు మీద కత్తాన్లాట కదా నిరుద్యోగులు తక్కువ వాడేత్తు. అయితే మన తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఒకసారి చేతిలో పట్టుకోర్రి, నేను ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ చూపిస్తా, దాన్ని స్కాన్ చెయ్యుర్రి. అట్లా చేస్తే చాలు అసలు మన రాష్ట్రంలో స్కీముల సంగతి, రేవంత్ అన్న ఉద్దర ముచ్చట్ల సంగతి, బట్టి విక్రమార్క అన్న ఉద్యోగాల ముచ్చట్లు ఇవన్నీ ఎరకైతాయి. అసలు నిజాలేందో బయటపడతాయి. ఫస్ట్ గా పనిచేయరి. ఇంతకు ఆ కోడ్ ఏదంటారా? అగో గివేగా క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేయరోళ్ళ గంతే ఇక అసలు రామాయణం అంతే ఎరకైతుంది. ఇప్పటికే మీకు తెలుసు అనుకోరి, కానీ మీ ఇంట్లో కూడా తెలియాలి కదా ఎట్లెట్లా దోకా తిన్నాము, ఎట్లెట్లా గోసపడ్డము, అబద్ధాలతో ఎట్లా మత్పరిచ్చిరు ఏంది కథ అందరికీ తెలుస్తాయి. మన బీఆర్ఎస్ విద్యార్థి సంఘపోలు ఈ క్యూఆర్ కోడ్ను తయారు చేసిరు, మంచి పనే చేసిరు. ఇప్పుడు నిరుద్యోగుల కాడకద్దాం. ఎట్లా మోసం చేసిరో నేను సెపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఈ ఏడాదికి 2 లక్షల నౌకర్లు ఇస్తా అని చెప్పే రేవంత్ అన్న ఇచ్చిండానోళ్ళ 2 లక్షలు కాదు కదా 2000 కూడా ఇయ్యలే. ఇచ్చిన నౌకర్లు కూడా కేసీఆర్ సార్ పెట్టిన నోటిఫికేషన్లే అవి. కేసీఆర్ సార్ పరీక్షలు రాపిస్తే రేవంత్ అన్న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని డప్పు కొట్టుకునే ఆ లెటర్లు తీసుకునేటోళ్ళు కూడా కిస్స నవ్వుకున్నారా అన్నాడు. ఇక నౌకర్లు ఇత్తలేరు, పరీక్షలు పెడతలేరు, ఏం చేస్తలేరు అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే రేవంత్ను బట్టి విక్రమార్క సారు ఏమన్నారోళ్ళ అసలు మేము నోటిఫికేషన్లు ఎక్కువ ఇస్తున్నాం, గన్నిగనం ఇయ్యకురి, గన్నిగన నౌకర్లు అద్దుబాకను కూడా ధర్నాలు చేస్తానని కారెడ్డం ఆడే. నిరుద్యోగుల కోసమటి ధర్నా చేస్తే ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తానని గట్ల మా రాయించి వచ్చునా. అది అప్పట్లోనేమో రాహుల్ బాబు అశోక్ నగర్కి వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చే మళ్ళా గడబడి తొట్టు ప్రియాంకమ్మనేమో యూత్ డిక్లరేషన్ అనుకుంటే ఏవేవో ముచ్చట్లు చెప్పే. మేడం గారు ఇంతవరకు కాదనాలే, ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక బోడి మల్లన్న లెక్క ఈ నిరుద్యోగులను చేయిపాటి మోసం చేసి నిలదీత్తనేమో లాఠీ ఛార్జీలు చేయించబట్టే. ఇది మోసమేనా కాదా? మరీ గింతగరమా? అందుకే నిరుద్యోగులు ఇంకో ఉద్యమానికి తయారైతురోళ్ళ నమ్మిచ్చి నట్టేట ముంచిన రేవంత్ సర్కార్ను నిలువుతా ముంచుతామంటుర్రు. తోడు చెప్తున్నా అసలు నాకు ఇలా వాతావరణ సంగతే సమజ్ కాలేదోళ్ళ. అంతా కన్ఫ్యూజ్ అయిపోయినా. పొద్దంతా ఎండగొట్టిందోళ్ళ. వానలేదు కదా అని మా ఓలకు రాకెట్లు కొందామని బయటకు పోయినా, కానీ ఎండ బాగా కొట్టింది, గోస పడ్డా. కానీ మా అప్టిలు కాగానే కథం వానదేవునికి షిర్రుం అన్నట్టున్నది. ఏమైందో ఏం పాడో కానీ
పట్నంలా వాన దంచుడే దంచుడు నాకే పరిశాన్ అనిపించింది. దెబ్బకు సర్ది లేచింది. అవో దగ్గు కూడా వస్తుంది. ఈ వాన ముచ్చని చూద్దాం రారి మరి. వామ్మో అగు కుండపోతంటారా, జడివానంటారా, భారీ వర్షం అంటారా, ఏమంటారో మీ ఇష్టం. నాకు పేర్లు సక్కగా తెలియదు కానీ పెద్దవాన్నే పడ్డది పట్నంలో. మాపటిలి సూర్యుడు గిట్ల కొండల సాటుకు పోయిండో లేదో కథం. ఇక వానదేవుడు రానే వచ్చిండు, బుయ్య బుయ్య చంపిండు. సరే ఊర్లలో వాన పడితే సంబరమే, కానీ పట్నంలో పడితే మాత్రం నరకమే. అందున ఈ 1.5-2 సంధి వానకు పట్నం ఎట్లా వణికిపోతుందో చూస్తూనే ఉన్నాం మనం. ఇక మొన్న పడ్డ వానకు పట్నం అంతా మునిగిపోయినంత పని అయింది కదా. ఇండ్లు మునిగిపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, చెట్లు రోడ్ల మీద పడ్డాయి, జనం హరిగోస పడ్డరు. ఇక ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. మన సర్కారు దిట్టనోళ్ళు లేరు. ఆఖరికి షేపాటి అభిమానులు కూడా ఏంది సర్కారు, అసలు పాలన ఉన్నదా అని గట్టిగానే అరుచుకున్నారు. మరి మొన్నటి వానకు పట్నం గట్లయిందని చూస్తే మరి ముందు జాగ్రత్తలు అవి ఒకసారి కాకుండా ఇంకోసారి అన్న తీసుకోవాలనా? ఓహో, ఎంతసేపు ఢిల్లీకి ఎక్కే విమానము దిగే విమానం ఇదే కథ అవుతుందా షేయి పాటోలది. ఇక పట్నం జనాల తక్లీఫ్లు ఏం చూస్తారు ఎప్పురి? ట్రాఫిక్ తోని నరకమా అగజూరాదురు మీరే గంటల కమని ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. కరెక్ట్ ఆఫీసులు విడిచిపెట్టే యాలకు వాన పడ్డది, నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. పెద్ద రోడ్లు కూడా చెరువులు లెక్క నదులు లెక్క అయిపోయినాయి. వాళ్ళ మళ్ళీ కొట్టుకుపోయినాయి కార్లు. ఏంది అవస్థ, ఏమిటికి తాండ్లాట? అసలు హైదరాబాద్ అంటే గిట్లుండేనా? 1-2 గంటల వానకే మునిగిపోయినంత ఎందుకైంది పట్నం? ఇది ఎవరిది తప్పు? మీరే చెప్పాలి, మీరే అర్థం చేసుకోవాలి. మన పట్నంలో వాన ఎట్లా పడ్డదో చూసిరు కదా. ఇక గోసన వానదేవుడా, ఇక రాకుదేవుడా, నీకు దండం పెడతా దేవుడా, నీకు ఉదిబస్తులు ముట్టిస్తాను దేవుడా, శాంతి దేవుడా, శాంతి 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 అని మొక్కుతురు. కానీ ఊర్లల్లో మాత్రం కథ అలాగున్నది. ఆడనేమో వానదేవుడు కానొత్తలేడని వాన గురువాళ్ళని పూజలు చేస్తాను. అంటే ఈ వానదేవుడు కూడా చూడు ఎంత హుషారున్నాడో. అద్దన్నోళ్ళకేమో వాన గురిపిస్తుండు, వాన కావాలని మొక్కేటోళ్ళకేమో కనబడతలేడు. మొత్తానికి జాగుడు మూతలాట బాగానే ఆడతాడు వానదేవుడు అన్నట్టు. ఈ వాన కోసం మన తెలంగాణ జనం ఏం చేస్తానో చూడురు మీరు. ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా సూరయ్యపల్లెలో ఉన్నాముల్లా. అగ చూడురిగా ఈ ఊరి ఆడోళ్ళందరూ బిందెలు పట్టుకొని బయలుదేరిరు దేవుళ్ళ కాడికి. వానల్లు గురిపేయాలి మాంకాలమ్మ, వానదేవుడా జల్ది రావయ్య అనుకుంటే పోతారు. ఆగో అక్కలకు దేవుడు వచ్చినట్టున్నది కదా. అయితే మన పట్నంలో వాన పడుతుంది కానీ ఊర్లలో అంతగానో గుర్తలేవోళ్ళ. మరి వానలు లేకుంటే ఎట్లా, వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? అందుకే ఈ ఊరి జనాలు వానదేవుని శాంతి చేసేందుకు మళ్ళీ నేల మీదకి రప్పించేందుకు కప్పతలాట ఆడిరు. బుట్టల కప్పలను పట్టుకొని డప్పు సప్పులతో ఊరంతా తిరిగిరు. గ్రామ దేవతలుక 108 బిందెలతో నీళ్లు పోసి వానదేవునికి మొక్కిరుల్లా. ఈడనే కాదు, తెలంగాణలో ఉన్న చాలా ఊర్లలో గిట్ల వానదేవుని కోసం గిట్ల పండుగలు పూజలు చేస్తాండ్లు. ఊరంతా ఒకటే జాతర చేసినట్టే గ్రామ దేవతలకు మొక్కుతురు. మరి ఈ మొక్కులు పూజలకు కర్ణించి పట్నంలోకి వెళ్ళి వానదేవుడు బయలుదేరి ఊర్లలో కురవాలని కోరుకుందాం మనం.
బండి నడిపేటప్పుడు నెత్తికి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? గాషారం మంచిగా లేక టక్కర్లు గిక్కర్లు అయినప్పుడు కింద పడితే నెత్తి వలగుంటా ఉండనీకి, అంతే కదా. అంటే మన పాన కోసమే కదా. కానీ అదేందో హెల్మెట్ పెట్టుకునుడు కూడా అదేదో పెద్ద పనిష్మెంట్ లెక్కనే చేస్తారు. వాళ్ళు నెత్తికి పెట్టుకుంటే పోలీసులకు ఏదో ఫాయిదా అన్నట్టు చేస్తారు. ఏందయ్యో పోరి. అయితే ఒక జాగల హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకే పెట్రోల్ పోయాలని కానూను పట్టుకొచ్చారు. ఒక పెద్దన్న పెట్రోల్ కోసం బండి మీద వచ్చిండు, కానీ నెత్తికి హెల్మెట్ పెట్టుకోలే. వాళ్ళేమో పెట్రోల్ పోయాం పో అన్నారు. మరి అప్పుడు ఆ పెద్దన్న ఏం ఉపాయం చేసిర్రు? ఆ బంకోలు ఎట్లెట్ల ముంగడికి పోయిర్రు? చాలా గమ్మదిగా ఉంటుంది ముచ్చట, చూడరు మీరైతే. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లనొల్ల నో హెల్మెట్ నో పెట్రోల్ అనే కానూను పట్టుకొచ్చారు. అంటే హెల్మెట్ లేని వాళ్ళకు బంకులలో పెట్రోల్ పోయొద్దన్నట్టు. మంచి కానూనే, మన కాడ కూడా పెట్టాలి. అయితే ఒక పాలమెట్ అయినా ఒక అన్న పెట్రోల్ కోసం వచ్చిండు, కానీ హెల్మెట్ పెట్టుకోలే. ఏం చేసిండో చూడురి. ఇక చెప్పు ఏమనాలే. హెల్మెట్ లేదని పాల క్యాన్ మూత నెత్తి మీద పెట్టుకొని పెట్రోల్ పోయి అన్నాడు. ఇక వాళ్ళు కూడా నెత్తికి ఏదో ఒకటి పెట్టుకున్నాడు పట్టు అని పెట్రోల్ పోసిరు. గట్లు ఉన్నది అలా పనితనం. అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారో నెత్తి బలగకుండా ఉండేదందుకు ఈయనేదో ఎట్టికి మూత పెట్టుకున్నాడేంది, ఆ బంకోలు పెట్రోల్ పోసుడేంది. ఇక ఇలా పనితనం పెద్దసార్లకి ఎరికైంది. అట్లా మూత పెట్టుకున్న పెట్రోల్ పోసినందుకు ఆ బంకుని సీజ్ చేసిరు. చూసినావా, ఈయన చేసిన పనికి బంకే బంద్ అయిపోయింది. కావాల్సిందే మరి, లేకుంటే ఎట్టికి రూల్ పాటించుడు ఏందో ఖాతా గాని. గివ్వల్లా గెల్టి ధూమ్ దా ముచ్చట్లు అని అనుకుంటుర్రా? ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా చెప్తా. మన గోడ గడియారంలో 2 నిమిషాలు కూడా కానొస్తుంది కదా టైం ఉన్నట్టు. అది మనం వేస్ట్ చేయదు కదా. ఇది వచ్చిన ముచ్చట్న మంచిగా చెప్పుకుందాము. అన్న ఇక నువ్వు వేసాయి, ఇక మీరు చూసేరి. గిదే 2 అంటే 2 నిమిషాల ముచ్చట. సింహం ముచ్చట. సింహం అనగానే బాలయ్య బాబు మతికి తెచ్చుకునేరు. ఒరిజినల్ సింహం కథనే చెప్తున్నా. అయితే గుజరాత్ రాష్ట్రంలో పార్కు ఉన్నది. ఆ పార్కులో సింహం నిద్రపోతాంది. నిద్రపోతున్న సింహాన్ని నిద్రపోనియాలి, అంతేగాని దాని మెసలిస్తే ఏమైతుంది, బాలయ్య లెక్క మీద మీద పడుతుంది. అవునా కాదా? అయితే ఒకడు ఉండక సింహం కూర్చున్నది కదా అంత దగ్గరికి పోయిండు. ఈడియోలు తీస్తుండు. మరి సింహానికి షిర్రు మనదా, వాడిని గెదిమనే గెదిమింది. ఆడికెళ్ళి వాడు పరారు. ఇంకా నయం, ఆ సింహము మౌనవ్రతం చేస్తాందో లేకుంటే ఉపవాసం ఉంటుందో గాని వాని కాలి బెదరగొట్టింది కానీ ఇంకేం చెయ్యలే. లేకుంటే పోతమైపోవు కాదు. ఈ రీలు సెల్ఫీలు తీసుకునేటోళ్ళకి సోయి ఉండదా? గాయంత దిమాగ్ పనిచేయదా ఖాతా గాని సోకుల కోసము పానాలను అడ్డం పెడతారు. ఏందోలా ఖాతాకున్న వాడెత్తు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. ఇక నేను పోయేస్తా.